హలో, నేను పాస్టర్ మదన్ మోహాన్ని. ఈరోజు హీలింగ్ అనగా స్వస్థతను గురించి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొదటి పేతురు 2:24 ఆయన అనగా యేసు క్రీస్తు వారు పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందుతిరి. చెప్పాలంటే ఇది ఒక గొప్ప వాగ్దానం. యేసు క్రీస్తు వారు శరీర రీతిగా స్వస్థత ఇచ్చేవాడు, ఆత్మీయ రీతిగా కూడా స్వస్థత ఇచ్చేవాడు అనే సత్యాన్ని మనం ఎరగాలి. ఈ యొక్క స్వస్థత అనే పదము బైబిల్లో 70 సార్లు వ్రాయబడుతూ వచ్చింది. పాత నిబంధన గ్రంథంలో 43 సార్లు, క్రొత్త నిబంధన గ్రంథంలో 27 సార్లు వ్రాయబడుతూ ఉంది. మొట్టమొదటిసారిగా ఇది ఆది కాండము 20:17 వ్రాయబడుతూ ఉంది. అక్కడ అబ్రహాము విషయమై ఒక రాజు యొక్క కుటుంబమును దేవుడు వారి గర్భమును మూసివేస్తూ వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ ప్రార్థించాడు. అప్పుడు అక్కడ వారి గర్భములు తెరవబడ్డాయి. కారణం ఏమిటంటే అక్కడ దేవుడు స్వస్థత ఇచ్చాడు. ప్రియమైనటువంటి వారలారా, స్వస్థత అనే పదము 3 పదములు బైబిల్లో ఉపయోగించబడుతూ వచ్చింది. మొట్టమొదటిగా రాఫా అనే పదం ఉపయోగించబడుతూ వచ్చింది. ఎక్సోడస్ అనగా నిర్గమకాండ 15:26 గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ డాక్టర్. జాగ్రత్తగా గమనించు. దేవుడు తనకు తానుగా ఇశ్రాయేలు ప్రజలకు లేదా దేవుని ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానము స్వస్థత గురించి బైబిల్లో రికార్డ్ చేయబడి మొట్టమొదటిసారిగా ఎక్కడ అంటే నిర్గమకాండ 15:26 చెప్పాలంటే ఇది ఫిజికల్ ఆస్పెక్ట్లో టు హీల్, టు క్యూర్, టు రిపేర్. అంటే ఫిజికల్ ఆస్పెక్ట్లో ఆయన ఒక డాక్టర్గా, ఒక వైద్యుడిగా నేను స్వస్థపరచువాడు. యెహోవా రాఫా అనే పదము అక్కడ ఉపయోగించబడుతూ వచ్చింది. రెండవ పదం ప్రియమైనటువంటి వారలారా మార్ఫే. ఇది కూడా హీబ్రూ పదమే. మలాకి 4:2 దీని అర్థం ఏమిటి అంటే రిస్టోరేషన్ ఆఫ్ హెల్త్. ఆరోగ్యం పోయింది, తిరిగి ఆ ఆరోగ్యాన్ని యథాస్థానములో ఉంచటం, పోయిన ఆరోగ్యాన్ని తిరిగి ఇవ్వటం, దీన్నే మార్ఫే అనే పదం ఉపయోగించబడింది. ఇక మూడవ పదం మత్తయి సువార్త 12:22 థెరపియో అంటే టేకింగ్ కేర్ ఆఫ్ సిక్నెస్ పీపుల్. ఒక అనారోగ్యవంతుని పట్ల చూపించే శ్రద్ధ ఏదైతే ఉందో ఆ పదానికి ఈ థెరపియో అనే పదం ఉపయోగించబడుతూ వచ్చింది. అయితే అప్లికేషన్ మనం చూసినప్పుడు, అన్వయింపు చూసినప్పుడు మత్తయి సువార్త 9:1-8 ఒక పక్షవాయువు గల వారిని అక్కడ మంచముతో పరుపుతో ఎత్తుకుని వస్తారు. అప్పుడు యేసు వారు ఆ పక్షవాయువు గలతో పారాలిటిక్ పర్సన్తో అంటారు, ఇదిగో నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీ పరుపెత్తుకుని ఉన్నాడు అని చెప్తాడనమాట. అంటే ఫస్ట్ నీకు ఆత్మీయ స్వస్థత ఇచ్చేవాడు నేనే, నీ పాపములు క్షమించి నేను పరిశుద్ధునిగా చేసేవాడు నేనే. రెండవ స్వస్థత నీకున్నటువంటి ఈ యొక్క ఫిజికల్ సిక్నెస్ నుంచి కూడా నేను విడిపించేవాడు నేనే అని చెప్పి నీ పరుపెత్తుకున్నాడు అన్నప్పుడు వాడు వెంటనే తన పరుపెత్తుకుని వెళ్ళటం ఎంత అద్భుతం చూడండి. కనుక ఈరోజు యేసువారు ఆత్మీయంగా నీ పాప రోగము నుంచి నేను విడిపించి నీకు రక్షణ, నీకు పరిశుద్ధత, నీకు నీతినిచ్చేవాడిగా ఉన్నాడు. రెండవది, నువ్వెటువంటి సిక్నెస్, నువ్వెటువంటి రోగంతో ఉన్నప్పటికీ కూడా అటువంటి రోగముల నుంచి కూడా ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థపరచు దేవుడై ఉన్నాడు. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.